మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెప్తున్న మాటే అక్షర సత్యమని తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్&టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడకని రుజువైందన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్&టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదేనని కేటీఆర్ మండిపడ్డారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకొని ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగున వ్యత్యాసాలు, పొంతలలేని అంశాలుండడం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకొని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలా కోర్ విధానాలకు నిదర్శనమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను పక్కన పెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని నిప్పులు చెరిగారు. ఇప్పటికే సీఎం నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిన శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మర్చిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్ట్నే కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్, బీజేపీ ఇటీవల బీఆర్ఎస్ రథోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీసిందన్నారు. ఇక ప్రాజెక్ట్ ప్రణాళిక నుంచి నిర్మాణ నాణ్యత వరకు అడుగడుగున ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురద జల్లడం మాని ఇకనైనా ఎల్&టీ అభ్యంతరాలకు ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడకాని తేలిపోయిన నేపథ్యంలో దీన్ని కుంటిసాగుగా చూపి దాటేస్తున్న సీఎం రేవంత్ రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని హెచ్చరించారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్, బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.